పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్. చుక్కలు చూపించిన మహిళ. మహారాష్ట్రలో జరిగిన ఒక దోపిడీ యత్నం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పిస్టళ్లు పట్టుకుని వచ్చిన 6 దొంగలు నగల షాప్ను టార్గెట్ చేసి లోపలికి దూసుకొచ్చారు. కానీ అక్కడ వారికి ఎదురైంది భయంతో వణికిపోయే యజమాని కాదు, ప్రాణాలకు తెగించి ఎదురొడ్డి నిలిచిన ఓ ధైర్యవంతురాలు. ఈ ఘటన మహారాష్ట్రలోని నాసిక్ నగరంలో జరిగింది. పంచవట్టి పోలీస్ స్టేషన్ పరిధిలోని రద్దీ ప్రాంతమైన హిరావాడిలో ఉన్న న్యూ సమృద్ధి జ్యువెలర్స్ లో శుక్రవారం రాత్రి జరిగిన ఈ దోపిడీ యత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమాచారం ప్రకారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో షాప్ మూసేందుకు యజమాని నయనా పగారియా సిబ్బంది అమిత్ శ్రీమాలి, మరో మహిళా ఉద్యోగి సిద్ధమవుతున్నారు. సాధారణంగా రోజు ముగిసే సమయం కావడంతో షాప్లో పనులు ముగుస్తున్నాయి. కానీ అదే సమయంలో ఊహించిన విధంగా 3 బైకులపై ముసుగులో ధరించిన 6 దుండగులు ఒక్కసారిగా అక్కడికి చేరుకున్నారు. కొద్ది క్షణాల్లోనే వారు షాప్లోకి దూసుకెళ్లి పిస్టళ్లు బయటకు తీశారు. ఎవరైనా ఎదిరిస్తే చంపేస్తామంటూ బెదిరిస్తూ నగలు లాక్కునే ప్రయత్నం చేశారు. సాధారణంగా ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది భయంతో వణికిపోతారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పూర్తిగా భిన్నంగా. షాప్ యజమాని నయనా పగారియా ఏమాత్రం భయపడకుండా దొంగలను ఎదిరించింది. వారు నగలు ఎత్తుకెళ్లకుండా కౌంటర్పై ఉన్న వస్తువుల్ని వారి మీదకు విసిరింది. పెద్దగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చేందుకు ప్రయత్నించింది. అంతేకాదు ఒక దశలో కౌంటర్ పైనే ఎక్కి దొంగలను కిందకు తోసే ప్రయత్నం కూడా చేసింది. పిస్టళ్లు పట్టుకున్న దొంగల ఎదుట ఓ మహిళ ఇలా ధైర్యంగా నిలబడటం చూసి దుండగలే ఒక్కసారిగా షాక్కు గురైనట్లు వీడియోలో కనిపిస్తుంది. ఈ సమయంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దొంగలు భయపెట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. అయినప్పటికీ నయనా పగారియా వెనక్కి తగ్గలేదు. ఇదే సమయంలో షాప్లో పనిచేసే అమిత్ శ్రీమాలి కూడా దొంగల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అయితే దుండగులు అమిత్పై కాల్పులకు తెగబడ్డారు. తీవ్రంగా గాయపడిన అమిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఇక భారీగా రక్తస్రావం కావడంతో వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అమిత్ ఐసీయూలో చికిత్స పొందుతూ ప్రాణాలతో పోరాడుతున్నట్లుగా సమాచారం. ఇక పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారుతున్నప్పటికీ నయనా పగారియా తన ప్రతిఘటన ఆపలేదు. ఆమె అరుపులు, ప్రతిఘటనతో చుట్టుపక్కల ప్రజలు అప్రమత్తమయ్యారు. బయట జనాలు ఒక్కొక్కరిగా చేరుకుంటూ ఉండడాన్ని గమనించిన దొంగలు కంగారులో కొన్ని నగల్ని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి సీసీటీవీ ఫుటేజ్ను స్వాధీనం చేసుకున్నారు. వీడియోలో దుండగులు కదలికలు స్పష్టంగా రికార్డ్ అయినట్లుగా తెలుస్తుంది. పోలీసులు రాత్రికి రాత్రే 2 అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. పరారీలో ఉన్న మరో 4 కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ యత్నం వెనుక పెద్ద గ్యాంగ్ ఉందా, ముందే రెక్కి నిర్వహించారా, స్థానికుల సహకారం ఉందా వంటి కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం నయనా పగారియా పేరు మారుమోగిపోతుంది. రియల్ హీరో, లేడీ సింగం, గండ్లకు ఎదురొడ్డిన ధైర్యవంతురాలు అంటూ నెటిజన్లు ఆమె ధైర్య సాహసాలను ప్రశంసిస్తున్నారు. చాలా మంది ఆమెను సత్కరించాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే మరోవైపు ప్రాణాలకు ముప్పు ఉన్నప్పుడు ఇంత రిస్క్ తీసుకోవడం సరైందేనా అనే చర్చ కూడా జరుగుతుంది. కొందరు ఆమె ధైర్యాన్ని మెచ్చుకుంటూ ఉండగా మరికొందరు ప్రాణాలు ముఖ్యమని అంటున్నారు. నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం ఇలాంటి ఘటనలో సాధ్యమైనంత వరకు అలారం మోగించడం, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడం మంచిది అని సూచిస్తున్నారు. ఎందుకంటే ఆయుధాలతో వచ్చిన నేరస్తులు ఎలాంటి దానానికైనా పాల్పడే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఇక ఈ ఘటనతో మరోసారి నగల షాపుపై భద్రతపై కూడా ప్రశ్నలు తలెత్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో సరైన సెక్యూరిటీ ఉందా, ఆయుధాలతో వచ్చే దొంగలను అడ్డుకునే భద్రతా వ్యవస్థలు ఉన్నాయా అన్న అంశాలపై చర్చ జరుగుతుంది. సీసీటీవీ వీడియోలో కనిపిస్తున్న దృశ్యాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. ఒకవైపు పిస్టళ్లు పట్టుకున్న దొంగలు, మరోవైపు ఏమాత్రం భయపడకుండా ఎదిరించిన ఓ మహిళ. ఈ దృశ్యాలు ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. అసలు ఈ దోపిడీకి వచ్చిన గ్యాంగ్ ఎవరు, ముందే షాప్ను టార్గెట్ చేశారా, పోలీసులు అదుపులోకి వచ్చిన 2 అనుమానితులు ఏం చెప్పబోతున్నారు, పరారీలో ఉన్న మిగిలిన 4 ఎప్పుడు పట్టుకుంటారు, ఐసీయూలో చికిత్స పొందుతున్న అమిత్ పరిస్థితి ఎలా ఉంది? దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ దోపిడీ యత్నంలో ఇంకా ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.